3. ఇక 4వ విషయాన్ని చూద్దాం రండి. ఆది కాండం 22వ అధ్యాయం 6వ వచనం. బయట ఉన్న సహోదరులు లోపలికి రండి. వంట చేసే సహోదరులు కాకుండా మిగతా వారు బైక్ మీద కూర్చోవద్దు, అందరు లోపలికి రండి. వంట చేసే సహోదరులు మీ బాధ్యత అది. మీరు వంట చేయటమే కాదు, బయట ఉన్న సహోదరులు కూడా లోపల పంపించండి. కాబట్టి ఇక్కడ 4వ మాటను చూస్తున్నాం. ఆది కాండం 22వ అధ్యాయం 6వ వచనం. ఇంకో మాట చదవమ్మా. ఇక్కడ 4వదిగా అబ్రహాము కొండెక్కేటప్పుడు తనతో పాటు తీసుకెళ్ళినది ఏంటి? 1, ఏం తీసుకెళ్ళాడు? తన కుమారుని, అంటే సంపూర్ణమైన బహుమానం. 2, కట్టెలు, అంటే సిలువ యొక్క అనుభవంలో కొండెళ్ళాడు. 3, నిప్పు దేని సాదృశ్యం? పరిశుద్ధాత్మ యొక్క జీవితానికి సాదృశ్యంతో పరిశుద్ధాత్మ కలిగి ఎక్కిన అనుభవం చూస్తున్నాం. ఇక 4వదిగా కత్తితో వెళ్ళాడు. దేంతో వెళ్ళాడు? కత్తి. యేసు ప్రభువారు ఏం చెప్పాడు? కత్తి పట్టినోడు కత్తితోనే చేస్తాడని చెప్పాడు. మరి అబ్రహాము కత్తి పట్టి కత్తితో ఎందుకు సరిపోలేదు అని అంటే, కత్తి దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యమైనది. కత్తి దేనికి సాదృశ్యమైందండి? వాక్యం. అందుకే 2 అంచెల వాడి అయిన ఖడ్గం అని బైబిల్ రాయబడుతూ వచ్చిన వాక్యముల గురించి. వాక్యం ఎలాంటిది? 2 అంచెల వాడి అయిన ఖడ్గం లాంటిది. అది ఎటు పక్కైనా దానికి పొదును ఉంది. వాక్యం ఏ కోణంలో మనం ధ్యానించినా ఆ పొదును కలిగినటువంటి నునుపైనటువంటి ఆ కత్తి మన జీవితాల్లో ఖచ్చితంగా దూసుకొచ్చిద్ది. కానీ దేవుని యొక్క వాక్యం ఏంటంటే ప్రియులారా, అబ్రహాము తనతో పాటు అబ్రహాము కొండెక్కేటప్పుడు తనతో పాటు తీసుకెళ్ళినవి ఏనది? 4వదిగా కత్తిని తీసుకెళ్ళాడు, అంటే వాక్యము. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నాం, మనతో పాటు మనం ఏం తీసుకొచ్చాం? దేవుడిచ్చిన బహుమానం తీసుకొచ్చామా? అరాకొర తీసుకొచ్చామా? 2 కట్టెలు, అంటే సిలువ యొక్క అనుభవంలో ఉన్న జీవితాన్ని తీసుకొచ్చామా బల దగ్గరికి? 3 ఏంటి? నిప్పు అంటే పరిశుద్ధాత్మ జీవితం కలిగి పరిశుద్ధాత్ముడు ఉండే మనం దేవుని మందిరానికి వచ్చామా? 4 ఏంటి? కత్తి అంటే వాక్యం. అంటే వాక్యానుసారమైన జీవితం మనలో ఉండే దేవుని దగ్గరకు వచ్చామా? ఒక వాక్యానుసారమైన జీవితం, ఒక వాక్యంతో కూడినటువంటి క్రైస్తవ జీవితం కలిగే దేవుని మందిరానికి వచ్చామా? ప్రియులారా, గతించిన దినాలన్నీ మనకు అనవసరం. గత ఆదివారం బలలో పాల్గొన్న కాడి నుంచి ఈ ఆదివారం వరకు ఎంతవరకు మనం వాక్యానుసారమైన జీవితాన్ని జీవించామన్నది మనకు అవసరం. నువ్వు మందిరానికి వస్తున్నావు అంటే ఊరకనే రావడం కాదు, బైబిల్ పట్టుకుని పాటల పుస్తకం పట్టుకుని రావడం కాదు. మందిరానికంటే దేవుని మందిరానికి వస్తున్నావంటే దేవుడిచ్చిన బహుమానం సంపూర్ణంగా దేవుని సమర్పించుకోవడానికి రావాలా. ఆ బహుమానం దేవునికి ఇవ్వటానికి. తర్వాత పరిశుద్ధాత్మ కలిగి మన దేవుని సన్నిధికి రావాలా. తర్వాత సిలువ యొక్క అనుభవంలో ఉండి దేవుని దగ్గరికి రావాలా. తర్వాత వాక్యానుసారమైన జీవితం కలిగి దేవుని దగ్గరికి రావాలి. మీరు అనొచ్చు, బ్రదర్ వాక్యానుసారమైన జీవితం మొదట నీకుందా? సార్ నాకు లేదని మీకు లేకుండా చేసుకుంటారా? నేను ఎటు చెడ్డ మీరు కూడా చేరతారా అంటే ఎందుకు చెబుతున్నాండి? అరే లేదని కాదండి, ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా. అంటే మన జీవితంలో వాక్యానుసారమైన జీవితం అవసరం. అబ్రహాము కొండెక్కాడంటే అబ్రహాము దగ్గర వాక్యానుసారమైన జీవితం ఉంది. ఆ జీవితం ఉందని నువ్వు ఎలా చెప్పగలుగుతావంటే, రండి మీకు రెఫరెన్స్లు చూపిస్తే నమ్ముతారు. రండి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఆది కాండం 15వ అధ్యాయం. ఆది కాండం 15వ అధ్యాయం మొదటి వచనం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామును దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీ కేడమును నీ బహుమానము. అది ఇప్పుడు చెప్పండి, అబ్రహాము దగ్గర వాక్యం ఉందా లేదా? మళ్ళా చెప్పండి, నాకు చెవుడు ఉంది. ఏముంది? వాక్యం అబ్రహాము దగ్గర ఉంది. అందుకే ఆ వాక్యము ద్వారానే అబ్రహాము కొండెక్కాడు. నేను అనుకుంటే ఏదో ఒక రోజు ఆ కొండెక్కాలనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడికి ఎక్కిరమ్మా అంటున్నారు కదా, ఒకసారి ఆ కొండెక్కెళ్తే ఎట్టుండితో చూద్దాం అనుకున్నా. నా దరిద్రం కొద్ది ఆడ పులులు సింహాలు కనపడి అనుకో, ఇక అయ్యే పాట పాడతాయి పరవశిని పాట. సర్లేండి, ఎందుకులేండి ఆ పాటల గురించి వద్దురే. కానీ ఏమైనా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడికి ఎక్కిరమ్మని ప్రాణంగా 4 మొదట్లో రాయబడుతూ వచ్చింది. 4వ మొదటి వచనంలో
అబ్రహాముతో దేవుడు చెబుతాడు, ఇక్కడికి కొండెక్కి రమ్ము, నేను చూపించు మోరియా కొండ ఎక్కి రమ్మంటున్నాడు. మోరియా కొండ ఎక్కి వెళ్ళేటప్పుడు అబ్రహాముతో పాటు తీసుకెళ్ళినవి ఏంటంటే ఎన్నో మాట ఇది, 4వదిగా కత్తి, అంటే వాక్యం. ఏదైతే అబ్రహామును దర్శించిందో, ఏదైతే అబ్రహాము దగ్గరకు వచ్చిందో, ఏదైతే వాక్యం అబ్రహాములో నివసిస్తుందో, ఏ వాక్యం అయితే అబ్రహాము దగ్గర నివసిస్తూ వస్తుందో ఆ వాక్యంతో కూడిన జీవితం కలిగిన వాడే అబ్రహాము. దేవుడు చూపించినటువంటి ప్రాంతం, దేవుడు ఎక్కిరమ్మన్నటువంటి ఆ యొక్క కొండ మీదకి అబ్రహాము ఎక్కెళ్ళాడు. ఈరోజు మన జీవితాల్లో మనం గమనించాల్సిన కోణం ఏంటి తెలుసా ప్రియులారా? బల దగ్గరికి వస్తున్న మన జీవితాలు మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, ప్రభు యొక్క మందిరానికి ఎక్కువ వస్తున్న మనం, బలలో పాల్గొనటానికి వచ్చిన మనం గమనించాల్సిన కోణం ఏంటి తెలుసా? మనలో వాక్యం ఎంత ఉంది, మనలో వాక్యం ఎంత ఉంది, ఆ వాక్యానుసారమైన జీవితం ఎంత కలిగి ఉంటున్నాం, ఎంత వాక్యానుసారమైన జీవితంతో మనం జీవిస్తున్నాం అన్నది చాలా అవసరం. అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహాము దేవుని యొద్దకు ఎక్కిపోయేటప్పుడు, ఇక్కడికి ఎక్కి రమ్మని అబ్రహాముకు చెప్పినప్పుడు దేవుడు అబ్రహాము ఎక్కిపోయేటప్పుడు వాక్యానుసారమైన జీవితంతో వెళ్తున్నాడు. ఇదే మాట మన విశ్వాస సంబంధమైన క్రైస్తవ జీవితంలో చెప్పమంటారా? ఒకరోజు మనం ప్రభు దగ్గరికి ఎక్కిపోయేటప్పుడు, ఒకరోజు ప్రభు దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు, ఒకరోజు ప్రభు దగ్గరికి మనం కొనిపోబడినప్పుడు వాక్యానుసారమైన జీవితాన్ని బట్టి మనకు బహుమానాలు, వాక్యానుసారమైన జీవితాన్ని బట్టే బహుమానాలు. అందుకే కొన్ని సందర్భాల్లో దేవుడు ప్రకటనగా చెబుతాడు, ఈ వాక్యమును ముద్ర వేయమంటారు. కొన్ని సందర్భాలు ఈ వాక్యం ముద్ర వేయవలదు అంటాడు. ఎందుకు ఈ మాట చెబుతాడంటే వాక్యం ఇంపార్టెంట్. ప్రియులారా, మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే వాక్యానుసారమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తారో అట్టి వారు బలలో పాల్గొనడానికి ఎప్పటికీ యోగ్యులే. దేవుడు ఎక్కిరమ్మన్న, ప్రభు ఎక్కిరమ్మన్న స్థానానికి ఎక్కెళ్తారు. ప్రభు ఎక్కిరమ్మన్న స్థానానికి ఎక్కెళ్తారు. ఈరోజు వాక్యానుసారమైన జీవితం మనకు అవసరం. ఆ యొక్క యోహాను, పద్మాసు దీవులో దర్శనం పొందినటువంటి యోహాను వాక్యపు వెలుగులో తన జీవితం ఉంది కాబట్టి ప్రభు దగ్గరికి ఎక్కిపోతున్నాడు. ఈరోజు నీవు నేను ఎక్కిపోవాలి. ప్రభు ఇక్కడికి ఎక్కిరమ్మన్నాడు. ఆయన ఎక్కిరమ్మన్న ప్రాంతానికి మనం ఎక్కి వెళ్ళాలంటే వాక్యానుసారమైన క్రైస్తవ జీవితం నీలో నాలో ఉండాలి. ఆ క్రైస్తవ జీవితం లేనప్పుడు, ఆ క్రైస్తవ సంబంధమైన క్రైస్తవ జీవితం మనలో లేనప్పుడు మనం ప్రభు దగ్గరికి ఎక్కిపోలేం. ప్రభు ఎక్కిరమ్మన్న ప్రాంతానికి మనం ఎక్కిపోలేని వారు ఉంటాం. ఇది ఎన్నో మాట? 4. ఇక 5వ విషయాన్ని చూద్దాం రండి. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన, నీకొక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాడు. చాలా. కాబట్టి ఇక్కడ చూస్తున్న ఎన్నో మాట అండి ఇది? 5. 5వదిగా చూస్తున్నట్టయితే, అబ్రహాము కొండెక్కి వెళ్ళేటప్పుడు తనతో పాటు తీసుకెళ్ళినవి 1 తన కుమారుడు, అంటే సంపూర్ణం దేవుడు ఇచ్చిన సంపూర్ణమైన బహుమానం దేవునికి ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. 2 కట్టెలు, అంటే సిలువ యొక్క అనుభవంలో కూడా వెళ్ళాడు. 3 నిప్పు, అంటే పరిశుద్ధాత్మ యొక్క జీవితం కలిగి వెళ్ళాడు. 4 కత్తి, అంటే వాక్యానుసారమైన జీవితంతో దేవుని వద్దకు వెళ్ళాడు, కొండెక్కి వెళ్ళాడు. ఇక 5వ మాటను మనం చూసినట్టయితే ఏంటి? 5వ మాట ఏంటంటే ప్రియులారా, దేవుని మాటకు విధేయత చూపించిన వాడుగా, అంటే విధేయత కలిగిన జీవితంతో కొండెక్కెళ్ళాడు. దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, అబ్రహామా, నీకు ఒక్కడైన కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమన్నాడు. అంటే ఇక్కడ దేవుడు మాట్లాడే లేడా? దేవుడు మాట్లాడితే అబ్రహాం ఏం చేస్తున్నాడు? విధేయత చూపిస్తున్నాడు. అంటే అబ్రహాము దేవుని యొద్దకు కొనిపోయేటప్పుడు, క్షమించండి, అబ్రహాము కొండెక్కేటప్పుడు నేను చూపించు ఒక పర్వతంలో ఒక దాని మీదకి ఎక్కమన్నాడు. అంటే దేవుడు చూపించే పర్వతం మీదకి అబ్రహాం ఎక్కేటప్పుడు ఎలా వెళ్ళాడంటే తనతో పాటు తీసుకెళ్ళింది ఏంటో తెలుసా? విధేయత. ఏం తీసుకెళ్ళాడండి? విధేయత. అంటే ఒక విధేయతకరమైన జీవితం, అంటే ఒక క్రైస్తవ జీవితంలో ఎంత విధేయత ఉండాలో. అంటే ఎవరికి విధేయత చూపిస్తున్నాడు? మనుషులకు కాదు. ఎవరికి? దేవునికి. అంటే మనం దేవుని దగ్గరికి ఎక్కువచ్చేటప్పుడు దేవునికి విధేయత చూపించాలి, మనుషులకు కాదు. ఎవరికి?
దేవునికి విధేయత చూపించాలి. అంటే దేవునికి ఎంత విధేయత అయితే మనం చూపిస్తామో, దేవునిలో ఎంత విధేయులుగా అయితే మనం ఉంటామో, అంతగా దేవుని దగ్గరికి నీవు నేను ఎక్కిపోయినప్పుడు బహుమానం ఉంటుంది. ఇప్పుడు చూడండి, యోహాను ప్రభు ఏమన్నాడు, ఇక్కడికి ఎక్కి రమ్మ అన్నాడు. అక్కడికి యోహాను ఎక్కిపోవడం ద్వారా ఏం జరుగుతుంది? విధేయత చూపించాడు కాబట్టి ఇక మీద జరగవలసిన వాటిని నీకు కనపరిచేదని అన్నాడు. సాలే ప్రభు ఇక నేను ఎక్కిరాను అని అక్కడే ఉంటే ఏమయ్యేది? ఈ ప్రార్థన గ్రంథం అన్నది, ఈ దర్శనం అన్నది మరొకరికి చెప్పబడేది. ఆయనకి ఎంతవరకు అయితే తెలియపరచబడిందో అంతతోనే ఉండేది. ఇక మిగతా ప్రార్థన గ్రంథం 4వ అధ్యాయం కాడి నుంచి ఇంకొకరికి దేవుడు బయలుపరచాల్సి వచ్చేది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటండి? గమనించాల్సిన పని ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపించాడు. ఏమంటున్నాడు యోహానుతో? ఇక్కడికి ఎక్కి రమ్ము. ఎక్కేసేసాడు. క్షమించండి, ఇక్కడికి ఎక్కి రమ్మనగానే ఎక్కేస్తున్నాడు. అదే మోషేతో ఏమన్నాడు? మోషే ఈ ప్రజల్ని, మరి ఐగుప్తులోని ప్రజలు నడిపించడం కొరకే నువ్వు దిగిరమ్మన్నప్పుడు మోషే కొన్ని మాటలు చెప్పినప్పటికీ ఆటంకకరంగా తర్వాత దేవుని మనకి విధేయత చూపించాడు. అవునా? బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు చెబుతాడు, అయ్యా నేను నీ బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు అంటాడు, అయ్యా నేను నీ వల్ల బాప్తిసం పొందవలసిన వాడినే ఉండగా నేను నీకివ్వటం అంటే నీతి యావత్తులా నెరవేర్చడం మనకు తగి ఉన్నదే. అక్కడ విధేయత చూపించేశాడు. ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను విధేయత చూపించాడు. ఇంకా చూసినట్టయితే యేసుప్రభు వారి గురించి చూసినట్టయితే గెత్సెమనే తోటలో యేసుప్రభు వారు కన్నీరు రక్త బిందువలే కనబడుతున్నప్పుడు, రక్త బిందువలే ప్రవహిస్తున్నప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా అగ్ని నుండి తొలగించమన్నప్పుడు, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేర్చమన్నప్పుడు అక్కడ తండ్రి చిత్తం నెరవేర్చడానికి విధేయత చూపించిన వాడు ఉంటాడు. ఎన్ని కోణాలు లేవు విధేయత చూపించినవి, విధేయత చూపించిన ఎన్ని అనుభవాలు లేవు. అబ్రహాము యొక్క జీవితం చూడంగానే, అబ్రహామా నువ్వు చూపించి దేశంలోకి వెళ్ళుము, నీ తండ్రి యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ స్నేహితుల యొద్ద నుండి నేను నీకు చూపించి దేశానికి వెళ్ళమనగానే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలియదు, ఏ ప్రజల మధ్యలో నివసించాలో తెలియదు, ఏ గ్రామంలో ఉండాలో తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో నివసించాలో తెలియదు. అయినను దేవుని నమ్మాడు కాబట్టి దేవుని మనకు విధేయత చూపించి దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు అబ్రహాం. నేను నీకు చూపించే దేశంకి వెళ్ళమనగానే బంధువులను, స్నేహితులను, రక్త సంబంధికులు అందరినీ విడిచిపెట్టి తన కుటుంబంతో, తన తండ్రితో, తన కుటుంబంతో కలిసి దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు. అంటే ఇక్కడ మాట అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? దేవుని మాటకు విధేయత. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడు. ఏమయ్యాడండి? నాశనం అయిపోయాడా? ఆశీర్వదించబడ్డాడు. ఇసుక రేణు వల్ల తన సంతానం ఆశీర్వదించబడింది. నిజంగా అబ్రహాము అదే ప్రాంతంలో, ఆ కల్దీయుల దేశంలో అక్కడే ఉన్నట్టయితే అబ్రహాముకి ఇస్సాకు పుట్టేవాడు కాదేమో, తెలియదు కదా మనకి. దేవుని మాటకు విధేయత చూపించడం ద్వారా, దేవుని మాటకు లోబడటం ద్వారా అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చబడింది. అబ్రహాము యొక్క సంతానం ఇసుక రేణువులోనే విస్తరించబడింది. ఇంకా ఎవరు వాగ్దానం మాటకు లోబడిన వారు? మోషే దేవుని మాటకు లోబడుతున్నారా? మోషే యొక్క జీవితం ఏమైందండి? మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, అలాంటి వాడు మరొక లేడని దేవుని ద్వారా సాక్ష్యం పొందాడు. సాక్షార్థమైన జీవితం, నమ్మకత్వమైన జీవితం, దేవుని ఇంటిలో నమ్మకస్తుడు. అంటే దేవుని మాటకు విధేయత చూపించడం ద్వారా దేవుని నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఎవరి గురించి చెప్పాలా? ఎవరు? దావీదు రాజు గురించి. మంచిది. దావీదు రాజు ఎలాంటి వాడు? దావీదు రాజు దేవుని మాటకు లోబడ్డాడు. అయ్యా యుద్ధానికి వెళ్ళాలి, ఇక్కడ ఉన్న ప్రజలతో చేయమంటా వద్దు దావీదు నువ్వు ఆగిపో. విధేయత చూపించాడు. తర్వాత మళ్ళీ అడుగుతాడు కొన్ని రోజుల తర్వాత, వెళ్ళమంటావు అంటే వెళ్ళమన్నప్పుడు ఆ మాటకి విధేయత చూపించడం ద్వారా దేవుడికి హృదయానుసారుడు అయ్యాడు. చిన్న పొరపాట్లు ఉండి అది సరి చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఎంతమంది దేవుని మాటకి విధేయత చూపించిన వారి జీవితాల్లో ఆశీర్వాదాలు లేవు. బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభువు మాటకి విధేయత చూపించాడు కాబట్టి స్త్రీల కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే మరొక గొప్పవాడు లేడు. గొప్ప సాక్ష్యాన్ని పొందాడు. ఇంకెవరు? యేసు ప్రభువు దేవుని మాటకి విధేయత చూపించడం ద్వారా ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతడు ఎందుకు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి పలికింది. అంటే దేవుని మాటకి విధేయత చూపిస్తే ఒక నమ్మకత్వం, ఒక ఆశీర్వాదం, ఒక సింహాసనం, దావీదు రాజు సింహాసనం స్థిరపరచబడింది. ఇంకా ఒక మంచి సాక్షార్థమైన జీవితం, ఇంకా దేవుని ఆనందింపజేసే దేవుని కుమారుడుగా ఉంటాం. ఈరోజు మనం విధేయత లేదు, కానీ అబ్రహాము నీ కుమారుడు నా కొరకు బలిగా ఇమ్మనగానే దేవుడు మాట్లాడిన మాటకి లోబడి విధేయత చూపించి కుమారుడిని తీసుకెళ్ళాడు. కుమారుడు చెప్పాడా, అయ్యా నేనేం బలెత్తున్నాను రా, తప్పుగా పారిపోరా, దేవుడికి ఏదో సాగు చెప్పుకుంటానని నా కుమారుడు ఇంట్లో నుంచి పారిపోయాడని సాగులు చెప్పుకుంటానని ఆయన చెప్పాడా?
సైలెంట్, పిన్ డ్రాప్ సైలెంట్. సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. కొండెక్కేటప్పుడు ఇస్సాకు అడుగుతాడు, నాయన తండ్రి కట్టిలుండే నిప్పులుండే, కత్తి కూడా నీ చేతిలోనే ఉంది, బలి అర్పించడానికి గొర్రెపిల్ల లేదయ్యా అంటే దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే, దేవుడే చూసుకునేవాడు అంటే అక్కడ అబ్రహాము తన కుమారుడు బలిస్తాడన్నట్టు చెప్పట్లా, బలి కొరకు అవసరమైన పాత్ర కొండ మీద దేవుడు ఉంచుతాడు. పద వెళ్దాం. గెట్ రెడీ. ఎక్కారు ఇద్దరు కలిసి కొండ. అద్దుగో పొదల్లో చిక్కున్న గొర్రెపిల్ల. దేవుడు తన కన్నులు అబ్రహాము కన్నా గొర్రెపిల్ల వైపు తిప్పాడు. ఆ గొర్రెపిల్లను తీసుకొచ్చి ఇస్సాకు బదులుగా అబ్రహాము గొర్రెపిల్లను బలించిన వాడుగా చూస్తూ వస్తున్నాం పొట్టేల్ని. ఎంత గొప్ప శ్రేష్టకరమైన మాట. విధేయత చూపిస్తే, అబ్రహాము విధేయత చూపించడం ద్వారా తన కుమారుని మృతుల్లో నుండి ఎలాగైతే పొందుకున్నాడో, అలా మనం విధేయత చూపిస్తే మృతమైన జీవితం కలిగిన మన కుటుంబీకులు రక్షణ అనుభవం లేని వారిని మనం పొందుకోగలం. జస్ట్ ఒక్కటే, దేవుని మాటకు విధేయత చూపించు. నీ కుమారుడైన, కూతురైన, అల్లుడైనా, కోడలైనా రక్షణ పొందకపోతే, మనవడైనా మనవరైనా రక్షించబడకపోతే, నీ భర్త అయినా నీ భార్య అయినా రక్షించబడకపోతే దేవుని మాటకు విధేయత చూపించు చాలు. అబ్రహాము మృతుల్లో నుండి తన కుమారుని ఎలా పొందుకుంటూ వచ్చాడో, విశ్వాస సంబంధమైన క్రైస్తవ జీవితంలోకి దేవుడు నీ పిల్లల్ని, కుటుంబాన్ని అలా తీసుకొచ్చి నీ ఎదుటే నిలబెడతాడు. మనకు కావాల్సింది ఏంటి? ప్రార్థన చేస్తాం. నా భర్త మందిరానికి రావట్లేదు అన్న ప్రార్థన చేయి. నా భార్య మందిరానికి రావట్లేదు ప్రార్థన చేయి. నా కూతురు మందిరానికి రావట్లా, నా అల్లుడు మందిరానికి రావట్లా, ఇంకా నా కోడల మందిరానికి రావట్లా, నా కొడుకు, నా కుమారుడు మందిరానికి రావట్లా, నా మనవరాలు మందిరానికి రావట్లా, వాళ్ళందరూ మందిరానికి వచ్చిందని ప్రార్థన చేయి. నెత్తి మీద నిన్ను పెట్టుకున్నావు. దేవుని దగ్గరికి విధేయత వెళ్తే ఆ భారం అంతా తీసేస్తాడు. ఆయన వీళ్ళందరూ రాలేదన్న శిఖరం ఒకటి కిరీటాన్ని పెట్టుకున్నావు, వీళ్ళు రాలేదు. నీ పనుల భారం, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చేవాడుగా ఉంటాడు. అంటే మనం ఏంటి? దేవుని మాటకి విధేయత చూపిస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడండి? ఖచ్చితంగా నీకేం అవసరం ఉందో తీరుస్తాడు. అబ్రహాముకు కుమారుడే కావాలి, కానీ అబ్రహాము విధేయత చూపించాడు. తిరిగి అబ్రహాము నీ కుమారుడు నువ్వు తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అన్నాడు దేవుడు. కొండ మీద నుంచి ఏమని చెప్పాడు? కొండ ఎక్కేటప్పుడు అక్కడ ఉన్న దాసులకి, నేను ఈ చిన్నవాడు నువ్వు వెళ్ళి దేవుడికి మొత్తం మళ్ళా వచ్చేదము. చెప్పిన మాట నెరవేర్చబడిందా లేదా? మరి అది దేవుడు అంటే. విధేయత చూపిస్తే నీకు ఏం కావాలో అది దేవుడు ఇస్తాడు. విధేయత మనం దేవునికి చూపించాలి, మనుషులకు కాదు. నాకు చూపించొద్దు. సేవకుడు వస్తే అన్న ప్రైజ్లాడన్న, ప్రైజ్లాడక్క చెప్పవసరంలా, చెప్పొద్దని నేను అట్లా చెప్పండి, మంచిదే. అంటే వినయము, విధేయత అన్నది దేవునికి మాత్రమే మనకు చెందింది, మనకు కాదు. ఏ మనుషుడికి, ఏ మానవుడికి విధేయత, వినయం చెందింది కాదు. అది దేవునికి మాత్రమే చెందింది విధేయత అనేది. మనం ఆయనకి మాత్రం చెందిందంటే ఆయనకి మాత్రమే చూపించాలి. ఆయన అంటాడు కదా, భూమి మీద మీకు తండ్రి అంటూ లేడు, తండ్రి ఒక్కడే, ఆయన పరలోకంలో ఉన్నాడు. అదే విధేయత పొంద అర్హుడు ఎవరైనా ఉన్నారంటే ఈ భూమి మీద, ఏ సేవకుడు, సంఘ పెద్ద అయినా, విశ్వాస అయినా, ఏ సండే స్కూల్ పిల్లలైనా, టీచర్స్ అయినా, ఏ ఎవరైనా, ఎవరికి లేదా ధన్యత. ఒక విధేయత పొంద నరువుడు ఎవరైనా ఉన్నారంటే ఆకాశం పట్టచాలి గొప్ప దేవుడు, పరలోకంలో నివసిస్తున్న దేవునికి తప్పగా మరి ఎవ్వరికి కూడా అర్హత లేదు. ఎవరు కూడా అర్హత లేదు. మనం ఒకళ్ళు ఎదుటికెళ్ళి విధేయత కలిగి ఉండవసరలా. మనకు దేవుడు ఇచ్చిన అధికారాన్ని మనం కలిగి ఉంటే చాలు. విధేయత అన్నది పరమందున్న దేవుడికి తప్పగా ఇంకెవ్వరికి మనం చూపించడానికి యోగ్యం కాము. ఆ విధేయత అన్నది పొందటానికి ఆయన ఒక్కడే ఆ జీవితం మన ద్వారా ఆ మహిమను పొందటానికి అర్హుడు. అబ్రహాము విధేయుడై, విధేయత కలిగిన వాడై దేవుని దగ్గరకు ఏం చేయబడ్డాడు? దేవుని కొండ దగ్గరికి ఎక్కిపోతూ వచ్చాడు. అలా మనం అబ్రహాము వలె దేవుడు ఇక్కడికి ఎక్కి రమ్మంటే ఎక్కిపోవాలంటే విధేయత అవసరం. ఎందుకంటే ఈ వారంతో చివరు కాబట్టి వచ్చే వారం నుంచి కొత్త కోణంలో మనం ధ్యానిస్తాం. దేవుని దగ్గరికి ఎక్కిపోబోతున్న నీవు ఎలా వెళ్తున్నావు? దేవుడిచ్చిన సంపూర్ణమైన బహుమానం తీసుకుని వెళ్తున్నావా? ఇంకా సిలువ అనుభవంలో కూడా వెళ్తున్నావా? ఆ జీవితం కలిగి, పరిశుద్ధాత్మ జీవితం కలిగి వెళ్తున్నావా? ఇంకా వాక్యానుసారమైన జీవితం కలిగి వెళ్తున్నావా? ఇంకా విధేయత కలిగిన జీవితంతో దేవుని వద్దకు వెళ్తున్నావా లేదా? ఒక్కసారి బల దగ్గరికి కూడా ఎలా వచ్చి ఆ కొండెక్కే తర్వాత అసలు ఈ మందిరం మెట్లెక్కి ఎలా వచ్చామన్నది ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఈ 400 అనుభవం లేకపోతే, ఈ 500 అనుభవం లేకపోతే నష్టపోతాం. ఇది 5వ మాట. ఇక 6-7 మాటలు చూద్దాం రండి. 6వ మాట,
ఆదికాండం 22:8. అబ్రహాము నా కుమారుడా, ఆ. దేవుడే దహనబలి గొర్రెపిల్లను చూచుకుని చెప్పాడు. అబ్రహాం ఏమంటున్నాడు? కుమారుడు అడిగితే, కుమారుడా దేవుడే దహన బలి చూసుకొని. అంటే ఇక్కడ అర్థం ఏంటి? అబ్రహాము యొక్క జీవితంలో విశ్వాసం ఉంది. ఏముందండి? విశ్వాసం. అంటే అబ్రహాము విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టేగా కుమారుడు, అయ్యా తండ్రి మరి బలి అర్పించడానికి గొర్రెపిల్ల లేదన్నప్పుడు దేవుడే చూసుకుంటాడని ఎందుకు చెబుతున్నాడు? విశ్వాసం. అబ్రహాము యొక్క జీవితంలో కొండెక్కుతున్నప్పుడు తనతో పాటు తీసుకెళ్ళింది ఏంటంటే విశ్వాస సంబంధమైన జీవితం. ఏ జీవితం అండి? విశ్వాస సంబంధమైన జీవితం. ఇప్పుడు మనం బలలో పాల్గొంటాం కానీ ఆ విశ్వాసం అన్నది కష్టం. అసలు ఒక మాట చెప్పమంటారా? బక్సింగ్ గారు నాకు మీకు ఎవరికైనా లేకపోయి ఉండొచ్చు. బక్సింగ్ గారు బల్ల దగ్గర ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకి ఖచ్చితంగా సమాధానం వచ్చిందంట. ఖచ్చితంగా సమాధానం. ఇప్పుడు ఈ బల్ల దగ్గర ఎవరైనా రోగులుగా ఉంటే వారి కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళు స్వస్థతను ఉంది. ఎవరైనా గృహాలు నిర్మాణం చేసుకోవాలంటే, ఏదైనా అక్కర్లు కావాలంటే, అవసరతలు ఉండి అంటే, వివాహాల కొరకైనా ప్రార్థన చేస్తే ఆ ప్రతి ప్రార్థనకు కూడా సమాధానం వచ్చేసిందంట. సమాధానం వచ్చేసింది. కారణం ఏంటి? ఆ ప్రార్థన జీవితం అలాంటిది. అంటే విశ్వాస సంబంధమైన ప్రార్థన. ఈరోజు మన జీవితం అలా లేదే. నేను నిన్న మొన్న అనుకుంటూ వస్తున్నా, సిస్టర్ కటాక్షంతో మాట్లాడుతున్నా. కటాక్షం మనం వచ్చిన తర్వాత సంఘస్థులకు జరిగిన మేలేంటి, కీడేంటి? అంటే మనం ఎటు వెళ్ళాలనుకుంటున్నాం, దేవుడు కూడా మీరు ఇక్కడ నివసించిన కాలం చాలునే ఇక్కడ బయలుదేరమని అంటున్నాడు. ఇక్కడ మనం వెళ్తాం. మనం వెళ్ళేటప్పుడు మనం రావటం ద్వారా ఇక్కడ సంఘానికి ఏం మేలు జరిగింది, మనం వెళ్ళటం ద్వారా ఇక్కడ సంఘానికి ఏం కీడు జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ కీడు దేన్ని బట్టి జరిగిందో అది ఇంకొక చోటకి వెళ్ళినప్పుడు అక్కడ అలా జరగకోకుండా ఉండేటట్టు మనం జీవించాలి. అక్కడ ఏంటి అని చాలాసేపు మేము కూర్చొని ఆలోచన చేసుకుంటూ వచ్చాం. సరే, కీడు కొంతమందికి నన్ను బట్టి జరిగింది, అది వాస్తవమే, బాధపడిన అనుభవాలు కూడా ఉన్నాయి. దాన్ని సరి చేసుకోవాలా? సరి చేసుకుంటూ వచ్చాం, మరలా సరి చేసుకుంటాం కూడా. లాభం ఏం జరిగిందని చూస్తే కొంతమంది గృహాలు కట్టుకున్నారు, కొంతమంది గర్భఫలం లేని వాళ్ళు గర్భఫలం కలిగి ఉన్నారు, ఇంకా కొంతమంది మంచి ఆశీర్వాదాలు, మంచి పొజిషన్లో, మంచి జాబులు ఉన్నాయి, ఇంకా మంచి మందిరం కూడా దేవుడు ఇచ్చాడు. వీటన్నిటికంటే ఇంకా మంచి ఏం జరిగింది అని నేను ఆలోచిస్తే ఒక మంచి వాక్యానుసారమైన క్రైస్తవ జీవితం ఈరోజు నిలబడ్డారు. అది చాలు నాకు. ఎలా? ఒక వాక్యానుసారమైన క్రైస్తవ జీవితం. అంటే నేను రాకముందు వాక్యానుసారమైన క్రైస్తవ జీవితం లేదని నేను అంటలా, ఉంది. ఆ పరిపూర్ణత ఎలా ఉండిద్ది అన్నది మనం వచ్చాం. ఇంకొక చాలు, వెళ్ళిపోదాం. సరి చేసుకోవాల్సిన ఉంటే కూర్చొని సరి చేసుకుని ఒక మాటే, సహోదరులమే కదా, అందం సహోదరులే కదా, నాలో తప్పు ఉంటే నీవు, నీలో తప్పు ఉంటే నేను, సరి చేసుకుని వెళ్ళటమే. నేను డిసైడ్ అయింది ఇదే, ఏంటంటే ఎటు ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, ఎవరితో కూడా అసమాధానం అన్నది వద్దు. అందరి దగ్గరికి వెళ్ళి అందరితో మాట్లాడి ప్రేమగా అందరితో కలిసి, అంటే అందరూ నన్ను పంపించేటప్పుడు ఎలా పంపించాలి? దరిద్రం వదిలిపోయిందిరా అన్నట్టు కాదు, వీడు పోతే నా దరిద్రం పోయిందిరా అన్నట్టు కాదు, నన్ను అందరూ ప్రేమతో సాగనంపాలన్నది నా ఆశ. అందుకు అందరితో సమాధాన పడటానికి ఇష్టపడుతున్నా. కానీ ఫీలారా నేను చెప్పే మాట ఏంటంటే, ఒకవేళ బహుశా ఈ వర్తమానం అయిన తర్వాత నాతో ఎవరికైనా అసమాధానంగా ఉంటే నాకు చెప్పండి, బ్రదర్ మీతో అసమాధానంగా ఉందంటే నేను ఏమంటే సమాధాన పడదాం, మాట్లాడదాం, కూర్చుందాం. సరే, ఇక్కడ అబ్రహాం యొక్క జీవితం కొండెక్కాడంటే అర్థం ఏంటి? విశ్వాసం. ఏంటి? విశ్వాసం. అబ్రహాం యొక్క జీవితంలో విశ్వాసం ఉంది. విశ్వాసంతో కూడిన జీవితముతో, అంటే తన విశ్వాస సంబంధమైన జీవితం కలిగి కొండెక్కాడు. అంటే తన విశ్వాస సంబంధమైన జీవితమును తీసుకుని కొండెక్కిన వాడుగా అబ్రహామును చూస్తున్నాం. ఇక్కడ ఈరోజు బల్ల దగ్గరికి వస్తున్నాం, దేవుని మందిరం మెట్లు ఎక్కొచ్చాం, మందిరంలో కూర్చున్నాం, ప్రభు బల్ల దగ్గర కూడా వస్తున్నాం. విశ్వాస సంబంధమైన జీవితం ఉందా? ఈ బల్లలో పాల్గొంటే అసలు బల్లలో ఎందుకు పాల్గొనాలి చెప్పండి? ఆ దేహం, ఆ రొట్టె ఎందుకు విరవబడింది? ఎందుకు? ఇది మీ కొరకే విరవబడుతున్న నా శరీరం, ఈ శరీరం మన కొరకే విరవబడింది. ఓకే, మరి రక్తము అనేకుల పాప క్షమాపణ నిమిత్తం నూతన నిబంధన రక్తం అంట. అనేకుల పాపాలు క్షమించడం కొరకు, కడగటం కొరకు ఒక నూతనమైన నిబంధనతో కూడినటువంటి జీవితం, అంటే మన నూతనమైన నిబంధన యొక్క అనుభవం తీసుకురావడం కొరకు చిందించబడిన రక్తం. మరి ఇలాంటి దేహం, ఇలాంటి రక్తంలో మనం పాల్గొనేటప్పుడు విశ్వాసం లేకుండా ఎలా పాల్గొంటాం చెప్పండి?
అంటే నేనేమంటానండి, ఈ మాటతో నేను ముగిచ్చేస్తున్నా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యమా? ఏదో నాకు కొద్దిగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, నేను మరలా చెప్తున్నాను చూడండి, విశ్వాసం కలిగి దేవునికి ఇష్టడై ఉండుట, విశ్వాసం కలిగి దేవునికి ఇష్టడై ఉండుట. నేను అడిగింది అదే. మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యమా? అసాధ్యం. మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా లేనప్పుడు బల్లలో కూడా పాల్గొంటే దేవుడు ఎలా ఇష్టపడతాడా దేవుడు? అమ్మ నా కుమారుడు, అమ్మ నా కుమార్తె రా బల్లలో పాల్గొంటున్నావు, నాకు సంతోషంగా ఉందని దేవుడు అంటాడా? నేవారు. ఎందుకని? విశ్వాసం లేదు. అసలు మనం బల్లలో పాల్గొనాల్సింది ఏంటంటే, ఇది నా కొరకై విరవబడింది, నేను పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత, క్షమించండి, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత, నా దేహము సిలువ వేయబడాల్సిన దేహం కొరకై ఆయన దేహం సిలువ వేయబడి నలగొట్టబడింది కాబట్టి ఈ దేహంలో నేను పాల్గొంటున్నా. ఈ రక్తము నా పాపాలు కడగటం కొరకు, యేసు ప్రభు వారు వచ్చి నన్ను తీసుకెళ్తాడని ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకై నూతన నిబంధన యొక్క అనుభవంలోకి నేను వెళ్ళటం కొరకు బలలో పాల్గొంటానని సరి చేసుకుని విశ్వాసంతో బలలో పాల్గొనాలి. ఆ అనుభవం లేనప్పుడు మనం బలలో పాల్గొన్నా దేవుని తీర్పును తెచ్చుకుంటాం. ఇది 6వ మాట. అబ్రహాము కొండెక్కేటప్పుడు తనతో పాటు తీసుకెళ్ళినవి, మొదటిగా దేవుడిచ్చిన బహుమానం, దేవుడిచ్చిన దాన్ని దేవుని దగ్గరకు తీసుకెళ్ళాడు కుమారుడు. 2, సిలువ యొక్క అనుభవం, తనలో సిలువ యొక్క అనుభవంతో కొండెక్కాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు. 3, పరిశుద్ధాత్మ యొక్క జీవితంతో కొండెక్కెళ్ళాడు. 4, వాక్యానుసారమైన జీవితంతో కొండెక్కెళ్ళాడు. 5, విధేయత అనేటువంటి జీవితంతో, విధేయత అనే జీవితం కలిగి దేవుని దగ్గరికి వెళ్ళాడు. 6, విశ్వాసము. అబ్రహాముకి విశ్వాసం ఉంది కాబట్టి 100 సంవత్సరాలు వాడైనటువంటి అబ్రహాము పిల్లలను కనగలిగాడు. 90 సంవత్సరములైనటువంటి శారా పిల్లలను కనగలిగి వచ్చింది. ఇక్కడ ఒకటే మైనస్, విశ్వాసం ఉంటే అబ్రహాముకు 100 సంవత్సరాలు ముసలితనము ఆ పిల్లలు కలగనటువంటి స్థితిలో ఉన్నప్పుడే దేవుడు అబ్రహాముకి తన యొక్క భార్య అయినటువంటి శారా గర్భవాసం నుండి పిల్లలు పుట్టేటట్టు చేసినప్పుడు ఇక్కడ యవనస్తులు ఎంతమంది లేరు అంటే వివాహమై గర్భఫలం లేనివారు. మరి దేవుడు ఎవరు ఆ గర్భఫలము? మరి ఎందుకని ఇవ్వట్లేదు మనకి అంటే, మిమ్మల్ని నేను తప్పుగా పడతలా, ఎందుకు ఇవ్వట్లేదంటే దేవుని మీద విశ్వాసం ఉండాలి. మరి ఎవరెవరు ఉంచాలండి దేవుని మీద విశ్వాసం? ఎవరెవరు ఉంచాలా? భర్త ఒక్కడే ఉంచితే కాదు, భార్య కూడా విశ్వాసం ఉండాలి. భార్య ఒక్కటే ఉంచితే కాదు, భర్త కూడా విశ్వాసం ఉండాలి. భర్త భార్య విశ్వాసం ఉంటేనే కాదు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు అందరూ విశ్వాసం కలిగి ఉండాలి. అంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఎలా స్వస్థపరుస్తుందో, ఏదైతే గర్భం దాల్చుకోకుండా శత్రు కార్యాలు గర్భంలో ప్రవేశించి గర్భాన్ని ఆపేస్తున్నాయో ఆ కార్యాలన్నిటి నుండి కూడా విడుదల పొందాలంటే, గర్భం ధరించాలంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన అవసరం. ఇప్పుడు చెప్పండి, గర్భఫలం రానిది దేవుని తప్ప మన తప్ప? అలా చెప్పండి. మనం పరిపూర్ణమైన విశ్వాసం, కుటుంబంగా, భార్యాభర్తలుగా, వ్యక్తిగతంగా దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అబ్రహాం ఆ విశ్వాసం కలిగి ఉన్నాడు, కుమారుని పొందుకున్నాడు. అదే విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి మృతుల్లో నుండి తన కుమారుని పొందుకోగలుగుతూ వచ్చాడు. ఒక్కటే ఇక్కడ విశ్వాసం. ఆ విశ్వాసం కలిగిన వారమై, ఆ విశ్వాసం దేవుని మీద ఉండి, దేవా నీ కుమారుడు నా కొరకు ఇచ్చావు, కలువరిశిలో ప్రాణం పెట్టేటట్టు చేసావు, ఆ కుమారుడే మరలా వచ్చి నన్ను పరలోకాన్ని తీసుకెళ్తాడు, ఇక్కడికి ఎక్కి రమ్మనే కడబోర నాకు వినబడినప్పుడు నేను మరలా ఆకాశం మేఘముల మీదకి కొనిపోబడతాను ప్రభా, ఆ కుమారుడితో పాటు యుగ యుగాలు ఉంటానన్న నిశ్చేత విశ్వాసం నువ్వు నాకు ఇచ్చావు ప్రభు అని ఆ విశ్వాసం కలిగి బలలో పాల్గొందాం. ఇది ఎన్నో మాట? 6. చివరి మాట చూద్దానండి. 6వదిగా ఆదికాండం 22:5 తన పనివాడు మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చుతుందని చెప్పి. చివరగా అబ్రహాం యొక్క జీవితంలో కొండెక్కేటప్పుడు అబ్రహాము తనతో పాటు తీసుకెళ్ళింది ఏంటో చెప్పండి? ఆరాధనతో కూడిన జీవితం. ఏ జీవితాన్ని తీసుకెళ్ళాడండి? ఆరాధనతో కూడిన జీవితమును తీసుకెళ్ళాడు అబ్రహాం. ఏమంటున్నాడు? కొండ ఎందుకు ఎక్కుతున్నాడు? అసలు దేవుడు మోరియా పర్వతం మీదకి ఎక్కమన్నాడు. అసలు అబ్రహాం ఎందుకు ఎక్కుతున్నాడో చెబుతున్నాడు. ఎందుకు ఎక్కుతున్నాడు కొండ? దేవునికి మొక్కడం అంటే అర్థం ఏంటి? ఆరాధించడం అని అర్థం. ఇదే మొదటి సమూయేలు గ్రంథంలో కూడా మనం చూస్తూ వస్తాం. సమూయేలు, బాలుడైన సమూయేలు
యెహోవా సన్నిధిలోకి వచ్చి ఏం చేశాడు, అక్కడనే వాడు మ్రొక్కిన అనుభవం చూస్తున్నాం. అంటే మ్రొక్కటం అంటే అర్థం ఏంటి? ఆరాధించడం అని అర్థం, అవునా? ఆరాధించడం. ఇప్పుడు అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహాము కొండెక్కేటప్పుడు తనతో పాటు తీసుకెళ్ళింది ఏంటంటే ఒక గొప్ప ఆరాధించే జీవితాన్ని తనతో పాటు తీసుకెళ్ళాడు. గొప్ప ఆరాధనతో కూడిన జీవితం దేవుడు కోరేది ఇదేనండి. రేపటి దినాన పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయటాలు, ఇంకా మనకు కావాల్సిన అడగటాలు ఇవన్నీ ఉండవు. ఓ రోజు పరలోకానికి వెళ్ళినప్పుడు ఏముంటాయి? ఆరాధనే ఉండేది, ఇంకేముండదు పరలోకంలో. ఎవరు ఎంతమంది బోధకులు ఎన్ని చెప్పినా ఒకటే, బైబిల్ ప్రకారం మనము ప్రభు యొక్క కృపను బట్టి ఎత్తబడిన తర్వాత ఇక్కడికి ఎక్కిరమ్మని ప్రభు అన్నప్పుడు, కడబోర శబ్దం మనకు వినబడినప్పుడు మనం ప్రభు దగ్గరికి ఎక్కిపోయిన తర్వాత ప్రభుని ఆరాధించటమే ఉండేది. కానీ నా కాళ్ళు నొప్పులు ఉన్నాయి, మోకాలు నొప్పులు ఉన్నాయి, నడు నొప్పులు ఉన్నాయి, మెడ నొప్పులు ఉన్నాయి, తల బాధ, ఈ బాధ, ఆ బాధలు ఇవన్నీ ఉండవు. అక్కడ ఒకే ఒకటి, ప్రభుని ఆరాధించడమే ఉండిద్ది, ఇంకేముండదు అక్కడ. అందుకే అబ్రహాము జీవితంలో ఏముందండి? నేను చిన్నవాడు వెళ్ళి అక్కడ దేవునికి మ్రొక్కి మరలా తిరిగి వచ్చాను. అంటే ఆరాధించే జీవితం అబ్రహాములో ఉంది. ఆరాధించే అనుభవం తన కుమారుడికి నేర్పిస్తున్నాడు. ఎక్కి అక్కడ అబ్రహాము ఆరాధిస్తున్నాడంటే తనతో పాటు ఉన్న వ్యక్తి ఆరాధిస్తాడుగా. అంటే అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత 12 గోత్రాల తర్వాత 12 కోట్ల మిలియన్ల ప్రజల కంటే ఎక్కువ మంది నేడు దినాన్ని ఆరాధన చేస్తున్నారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుణ్ణి. అంటే ఆరాధన, అబ్రహాముతో ఆరంభించబడిన ఆరాధన నేటి రక్షించబడిన ప్రతి క్రైస్తవుడి వరకు కూడా ఆరాధన ఏం చేయబడుతూ వచ్చిందండి? కొనసాగించబడుతూ వచ్చింది. ఆరాధన ఇప్పుడు మనం కూడా చేస్తున్నాం. అబ్రహాము ఏ ఆరాధన అయితే మోరియా కొండెక్కి ఆరంభించాడో అదే ఆరాధన ఇప్పుడు మన జీవితాల్లో కొనసాగుతుంది. ఎంత గొప్ప అనుభవం అబ్రహాం యొక్క జీవితంలో ఉందో చూడండి. కాబట్టి ఇక్కడ అబ్రహాము యొక్క జీవితంలో 7వదిగా అబ్రహాము కొండెక్కి వెళ్ళేటప్పుడు తనతో పాటు తీసుకెళ్ళిన 7వది ఏంటంటే ఆరాధించే జీవితం. ఈరోజు మందిరానికి వస్తున్నాం, రక్షించబడ్డ, మారుమనసు పొందాం. ఆరాధించినోడు చేతులు ఎత్తండి. దేవుని ఆరాధించినోళ్ళు కొద్దిమంది, మనసులో ఆరాధించినోళ్ళు మరి కొద్దిమంది. అసలు దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు దేవుని ఆరాధించలేదమ్మా అంటే మనసులో అయినా ఆరాధన చేసుకోమన్నాగా, అది కూడా చేసుకోలేదా? మర్చిపోయారా? ఇది చూడండి ఎట్టుంది అంటే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఈ మాట పర్టికులర్గా చెబుతున్నానంటే, ఒకరోజు ఇక్కడికి ఎక్కి రమ్ము అని ఆయన అంటాడు. అది మనకు కడబోర శబ్దం ద్వారా వినపడింది. ఆ శబ్దమే ఇక్కడికి ఎక్కి రమ్మన్న దానికి సాదృశ్యం. ఎక్కిపోయినప్పుడు ఇక్కడికి ఎక్కిరమ్మన్నాడు కదా, ఎక్కి వెళ్ళిన తర్వాత మనం చేసే పని ఏంటంటే దేవుని ఆరాధించడమే, ఇంకేం ఉండదు. ఏం చేస్తాం? ఇక్కడే ఆరాధించే జీవితం రాకపోతే ఇంకా పరలోకంలో ఎట్లా ఆరాధిస్తా? నేను ఈ మాట చెప్పి నేను ముగిస్తా, అయిపోయింది, టైం కూడా చాలా అయింది. నేను మొట్టమొదట రక్షించబడిన తర్వాత నుండి ట్రైనింగ్లో ఉన్నప్పుడు కానీ తర్వాత సేవకి వెళ్ళిన తర్వాత వేరు, ట్రైనింగ్లో ఉన్నప్పుడు వరకు కూడా ప్రతి ఆదివారం మొదటి ఆరాధన నాకే. అంటే కొరినగ్గులు, మహిమదాసు నువ్వే ఆరాధన చేయమని ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు మైకులు వచ్చినాయి, అప్పుడు మైకులు లేవండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎబ్రోన్లో మైక్ ఇస్తున్నారు, ఆరాధన చేసేవారు మీ చెయ్యత్తండి మీకు మైక్ ఇస్తామని. అప్పుడు ఆరాధన చేయడానికి మైకులు లేదు. మైకులు ఎవరు 100 మంది ఎత్తినా 100 మందిలో నిలవబడిన గొంతే చివరి ఆరాధన. అక్కడ ఆరాధన చేస్తాం. చివరికి ఆ 100 మందిలో నిలవబడిన వాడే తగ్గిపోయిగా నిలబడిన వాడే ఆరాధన చేస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా తగ్గించుకుంటూ వచ్చేస్తారు. ఇక 2000 మంది దాకా ఉన్న హెబ్రోన్లో ప్రతి మొదటి ఆదివారం నాదే స్వరం ఉండాలి, దేవుని ఆరాధించాలి. ఆ యొక్క తీర్మానం చేసుకున్నా. అంతమందిలో కూడా ఫస్ట్ ఆరాధన చేస్తూ ఉండేవాడిని. నేను హెబ్రోన్లో నుంచి ట్రైనింగ్ అయ్యి సేవకి వెళ్ళి అంతవరకు కూడా మొదటి ఆదివారం మొదటి ఆరాధన నాదే. ఖచ్చితంగా తీర్మానం, ఈ మొదటి ఆదివారం నేనే చేయాలి. తర్వాత సంఘ ప్రార్థన, క్షమించండి, మంగళవారం యవనస్తుల కూడిక. మొదటి యవనస్తుల కూడికలు అక్కడ ఏమడుగుతారంటే, చాయిస్ మీకు ఇస్తున్నా మీరు చెప్పండి అంటారు. ఒక పాట వాళ్ళు ఒక 2-3 పాటలు పాడి, మిగతా పాటలు పాడతాను, చాయిస్ మీకు ఇస్తున్నా మీలో ఎవరైనా ఒక పాట చెప్పండి, పాట నెంబర్ చెప్పండి, పాడతామంటారు. దానికి కూడా మొదటి మాట నాదే ఉండాలి, మొదటి పాట సంఖ్య. అంత ఇష్టంగా సంఘ ప్రార్థన వచ్చేది. అందరికంటే నేను లేటుగా వెళ్ళటం ఇవన్నీ ఉండవండి. అందరికంటే ముందరే వెళ్ళేవాడిని, కూర్చునేవాడిని మందిరంలో. ఎందుకంటే మందిరంలో పనిచేస్తే అక్కడే జీవిస్తూ ఉండేవాడిని.
నా తీర్మానం ఏంది? మొదటి ఆరాధన నేను, మొదటి పాట నేనే చెప్పాలి యవనస్తుల కూడికలో. ఈవిడ తర్వాత ఏమొచ్చింది? సంఘ ప్రార్థన. మొదటి సంఘ ప్రార్థనలో మొదటి ప్రార్థన నేనే చేయాలి. మొదటి వారం, మొదటి బుధవారం నేనే చేయాలి. అవన్నీ నా జీవితంలో రికార్డ్ అయ్యి ఉండే. అంటే అంత ఆసక్తి, అంతగా దేవుని గణపరచాలన్న కోరిక. ఇక నేను చేసిన తర్వాత ఎవరు చేసుకున్నా నాకు అనవసరం. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రియులారా, ఒక గొప్ప ఆరాధన. సరే, ఇప్పుడు మన జీవితాలు ముగిస్తున్నాము. ఏంటంటే ఆరాధించే జీవితం. అబ్రహాము జీవితంలో ఆరాధించే జీవితం. అక్కడ అబ్రహాము దేవునికి మొక్కి వస్తామంటే అర్థం ఏంటంటే, మన జీవితాలకు మనం అర్థం చేసుకుంటే ఆ మాటని, ఒకరోజు పరలోకంలో ఆరాధనే ఉంటుంది అన్నదానికి సాదృశ్యం. కానీ ఈరోజు నేను ఆ క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఒకరోజు పరలోకానికి వెళ్ళి దేవుని ఆరాధించబోతున్నాం. బల దగ్గరికి వస్తున్నాం. మనం ఎంతవరకు ఆరాధించే జీవితం ఉంటుంది? ఎంతవరకు దేవుని ఆరాధించగలిగిన క్రైస్తవ జీవితం ఉంది? అసలు ఒక మాట చెప్పాలంటే అబ్రహాం జీవితం ఏముందండి? అబ్రహాము కొండకెళ్ళినప్పుడు తనతో పాటు ఏం తీసుకెళ్ళాడు? ఒకటి, దేవుడు ఇచ్చిన బహుమానం తీసుకెళ్ళాడు. 2, సిలువ యొక్క అనుభవం ఉన్నాడు. 3, పరిశుద్ధాత్మ యొక్క జీవితం కలిగి ఉంటాడు. 4, వాక్యానుసారమైన జీవితం. 5, విధేయత కలిగిన జీవితం. 6, విశ్వాసం కలిగిన జీవితం. 7, ఆరాధించే జీవితం. ఇవి తనలో పెట్టుకుని కొండెక్కెళ్ళాడు. ఇప్పుడు మనం బల దగ్గరికి వస్తున్నాం. ఎలా వస్తున్నాం? వాక్యానుసారమైన జీవితం ఉందా? విశ్వాస సంబంధమైన జీవితం ఉందా? ఇంకా పరిశుద్ధాత్మ కలిగిన జీవితం ఉందా? సిలువ యొక్క అనుభవం మన జీవితంలో ఉంటుందా? ఇంకా చూసినట్లయితే వాక్యానుసారమైన జీవితం చెప్పేసామమ్మా, అయిపోయింది. ఇంకా చూసినట్లయితే ఏ జీవితం మనలో ఉంటుంది? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుని ప్రభు యొక్క బలలో మనం పాల్గొందాం. ప్రియులారా, అబ్రహాము కొండెక్కినప్పుడు 7 అంతల అనుభవం కలిగే కొండెక్కాడు. ఈరోజు నీవు నేను బల్లలోకి వస్తున్నాం. మందిరం లోపలికి మెట్లెక్కి వచ్చాం. కానీ ఈరోజు ఎలా బలలో పాల్గొనబోతున్నాం? ఎలాంటి జీవితం కలిగి బలలో చేయబోతున్నాం? అబ్రహాము లాంటి జీవితం కలిగి నువ్వు బలలో పాల్గొంటే, అబ్రహాముకు ఏ కుమారుడు అయితే దేవుడు బలమన్నాడో ఆ కుమారుడు దేవుడు తిరిగి ఇచ్చాడు. అంతకంటే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈరోజు అబ్రహాము లాంటి జీవితం కలిగి మనం సరి చేసుకుని బలలో పాల్గొంటే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలాగా ఇంకా మనం అడిగిన వాటికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. అలా దేవుడు ఇవ్వట్లేదంటే అబ్రహాము లాంటి జీవితం మనలో లేదు. అలా దేవుడు ఇవ్వాలంటే అబ్రహాము లాంటి జీవితం కలిగి మన బలలో పాల్గొన్నట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. దయచేసి ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. ఇది విలువైన సమయం. బలలో పాల్గొనటం కొరకై మనల్ని మనమే పరీక్షించుకుందాం. తలలో ఉంచుదాం. అటు ఇటు తిరగొద్దు. ఇది చాలా విలువైన సమయం. అంటే మనల్ని మనం పరీక్షించుకుని అబ్రహాము లాంటి జీవితం, అబ్రహాము లాంటి 7 అంతలు కలిగిన జీవితం ఉందా లేదా పరీక్షించుకుని, లేకపోతే అబ్రహాము లాంటి 7 అంతల అనుభవం కలిగిన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వటం కొరకై ప్రార్థన చేసుకుని బలలో మనం పాల్గొందాం. సరి చేసుకుందాం. అటు ఇటు చూడొద్దు ఎవరు కూడా.